మన ఇంట్లో తెంచుకున్న థమ్సప్ బాటిల్ అయితే తాగానే పడేస్తాం కదా. పడేయకుండా ఈ పెద్ద థమ్సప్ బాటిల్ ఉంటాయి కదా, రూ. 100 థమ్సప్ బాటిల్ ఇలా కట్ చేసుకొని, నిలువుగా కట్ చేసుకొని మనం దాంట్లో కొంచెం మట్టి పోసి మన ఇంట్లోనే చెట్లు పెంచుకోవచ్చు అనమాట. చాలామంది తెలియక ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఉత్తాన పడేయడం కానీ కాలబెట్టడం కానీ జరుగుతుంది. సో అట్లా కాలబెట్టకుండా పడేయకుండా మీరు ఇట్లా నిలువు కట్ చేసుకొని దాంట్లో కొంచెం మట్టి పోసి, ఎందుకు నేను ఇలా చేయమంటున్నా అంటే, మనం మామూలుగా మన పండగలు వచ్చినప్పుడు కానీ, అంతేకాకుండా ఎప్పుడైనా చికెను, మటను వండుకున్నప్పుడు దాంట్లో కొత్తిమీర కానీ, పుదీనా కానీ కావాలనుకున్నప్పుడు అవి బయటికి పోయి కొనుక్కొచ్చుకుంటాం కదా. కొనుక్కొచ్చుకునే బదులు మనం ఏం చేయాలంటే, ఇట్లా కొంచెం మనం మట్టి పోసి దీంట్లో మనం కొత్తిమీర కానీ, పుదీనా కానీ పెంచొచ్చు అనమాట. మనం కొత్తిమీర గింజలు ఉంటాయి కదా మామూలుగా, వీటికి ధనియాలు ఏం చేయాలంటే కొద్ది రోజులు ఎండబెట్టిన తర్వాత దీన్ని ఇలా మామూలుగా మనం ఒక ఏదైనా తీసుకొని దంచి వాటిని 2 ఒక్కలుగా చేసి, తర్వాతకి ఏం చేయాలంటే ఈ చేసిన గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని మనం అందులో అనేది పోసుకోవాలన్నమాట. ఏదైతే మనం కట్ చేసుకున్న ఇట్లా కుప్ప అయితే చేసుకొని, అది చేసుకున్న తర్వాత ఏదైతే మనం కట్ చేసుకున్నది ఉంటుంది కదా, మనం ఏదైతే థమ్సప్ బాటిల్ డబ్బా కట్ చేసినాం కదా, మనం పోసిన మట్టిలో దాంట్లో కొంచెం వేసుకొని, వేసుకున్న గింజలు వేసినాక కొంచెం మట్టి పైన లైట్గా చల్లాలన్నమాట. ఫస్ట్ అయితే మనం గింజలు కూడా లైట్గా వేసుకోవాలి, మరీ ఒత్తుకు కూడా వేసుకోవద్దు. ఒత్తుకు వేసుకున్న ప్లేస్ సరిపోక చనిపోతాయి అనమాట. సో పైన మనం లైట్గా మెత్తడి మట్టి అయితే పోయాలి. పోసినాక లైట్గా వాటర్ అయితే చల్లాలి. 3-4 డేస్లో మనకైతే మొక్కలు అయితే వస్తాయన్నమాట. మొక్కలు వచ్చినాక మనం లైట్గా కట్ చేసుకొని ఆ కొత్తిమీర మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం వండుకునే వంటలలో వేసుకుంటే మనం ఈజీగా మనం టేస్టీగా కూరలు అయితే ఉంటాయన్నమాట. అందుకే ఇట్లయితే మీరు కూడా ఇంట్లో ఖరాబ్ అయిన మనం తాగిన డబ్బాలు ఉంటాయి కదా, కట్ చేసుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.